విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయా కష్టం మీదే బ్రతికేవాడు. పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955వ సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది. వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా రిక్షాలో దింపొచ్చు కదా అనుకుని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్లాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై అందులో ఆడుతుంది. ఆ సినిమాలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు నటించారు. ఆ సినిమా 25 వారాలు పైనే థియేటర్లో ఆడిందట. చాలా మంచి సినిమా అది. సినిమా అయిపోయాక హాల్ నుండి ఎర్రటి చీర, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చింది. ఆ పెద్దావిడ, నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా అని అడిగింది. రిక్షా వెంకన్న, వస్తానమ్మా బండెక్కండి అని అన్నాడు. ఆమె బండెక్కింది. అసలే అర్ధరాత్రి, రోడ్డంతా చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం, రిక్షావాడు నడుపుతున్న చప్పుడు, ఎక్కడో